హలో వెల్కమ్ టు ఎంటీవీ. ప్రపంచ క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అంటే ఒక వ్యాధ? క్యాన్సర్ అంటే ఒక చీకట? క్యాన్సర్ అంటే ఇంకా మరణమేనా? ఈరోజు క్యాన్సర్పై అవగాహన అనే కార్యక్రమంలో ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది. ఎందుకంటే పదుల సంఖ్యలో ఉన్న క్యాన్సర్ యొక్క పేషెంట్స్ ఈనాడు లక్షల్లో ఉంటున్నారు. ఎందుకు క్యాన్సర్ ఎందుకు ఇంత ప్రభావితం చూపుతుంది? ఇదివరకు ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ లేవు, ఇదివరకు ఇంత క్యాన్సర్ బాధితులు లేరు. ప్రతి అవయవానికి ప్రతి ఒక్క క్యాన్సర్ ఈరోజు ఉంది. నిజంగా క్యాన్సర్ వస్తే ఇంకా మరణిస్తున్నారా? క్యాన్సర్ అంటే ఇంకా మరణమేనా? ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్కి అనగానే మనకు గుర్తొచ్చేది క్యాన్సర్ యొక్క వ్యాధితో పాటు వాళ్ళ యొక్క మనోవేదనకు కూడా మరణిస్తున్నారు. ఇలాంటి ఎన్నో క్యాన్సర్ యొక్క విషయాల్ని ఈరోజు క్యాన్సర్పై అవగాహన అనే కార్యక్రమం ద్వారా ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ యొక్క సందర్భంగా క్యాన్సర్పై అవగాహన అనే కార్యక్రమంలో ఈరోజు మనం డాక్టర్ సారథి గారి దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం. ఆయన మాటల్లోనే అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, వాటికి
ఈ పోయిన సంవత్సర కాలానికి ఈ సంవత్సర కాలానికి తరుగుతున్న అన్న ఒక బయట మనకి విషయాలు అందిస్తున్నా కానీ పదుల సంఖ్యలో ఉన్న ఒక క్యాన్సర్ పేషెంట్లు ఈనాడు లక్షల్లో అయ్యారు. వాటికి కారణం ఏంటి? అసలు క్యాన్సర్కి మరణమేనా? వాటి యొక్క చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఈయన ఒక్కొక్క క్యాన్సర్ పై అవగాహన తెలుసుకోవడానికి ఈ రోజు ఎంటీవీ మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్యాన్సర్ కి సరైన అవగాహన ఎవరికీ ఉండదు. మ్యాక్సిమం క్యాన్సర్ అంటే ఒక వ్యాధి అనుకుంటారు, ఇంకా క్యాన్సర్ అంటే ఇంకా మరణమే అనుకుంటారు. అసలు మెయిన్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? క్యాన్సర్ అనేది మన బాడీలో ఏ అవయవం నుంచి అన్నా రావచ్చు. దానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే కొన్ని విషయాల్లో మనకి వంశపారపర్యంగా సంక్రమించడం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటి అంటే మన దినచర్య, మనము తీసుకునే ఫుడ్ వల్ల, మనము ఒకవేళ కానీ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, లేకపోతే ఆల్కహాల్ ఇట్లాంటి తీసుకునే అలవాటు ఉన్నా, లేకపోతే కొన్ని రకాల క్రిముల వల్ల, వీటి వల్ల అంటే వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముఖద్వారం క్యాన్సర్, మన సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి వాటికి కొన్ని వైరస్ వల్ల, కొన్ని తీసుకునే జాగ్రత్తల వల్ల మనం దాన్ని అరికట్టవచ్చు. సో ఇట్లాంటి వాటి వల్ల మనకి జనరల్గా క్యాన్సర్ అనేది మన బాడీలో చాలా వరకు ఎట్లా ఉంటుంది అంటే జరిగిన ప్రాబ్లం వల్ల అందరికీ క్యాన్సర్ పుట్టాలనేం కాదు, బాడీలో కొన్ని రకాల జన్యు సంబంధించిన మార్పులు. రెండోది ఏంటి అంటే దానికి తగ్గ బ్యాలెన్స్ అనేది బాడీలో ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ చెయ్యాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే సరైన ఆహారం తీసుకోవడము, బయట ఆహారాలన్నీ అవాయిడ్ చేయడము, స్మోకింగ్ డ్రింకింగ్ అట్లాంటివి తగ్గించడము, ఆ తర్వాత జాగ్రత్తగా ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే ఫ్రెష్గా ఉండే కాయగూరలు ఇలాంటివి. వీటిలన్నిటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి చాలా మెండుగా ఉంటాయి. ఆ మెండుగా ఉన్న మూలాన మనకి ఏంటి అంటే క్యాన్సర్ వచ్చే తత్వాన్ని అవి నివారిస్తాయి, ఫైట్ చేస్తాయి. యాక్చువల్లీ దే విల్ ఫైట్ అగైన్స్ట్ ద క్యాన్సర్, కార్సినోజెనిసిస్ అనమాట. సో అలాగా మనం చేసినట్టయితే మనకి వచ్చే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? మెయిన్ గా అంటే ఏ బాడీ పార్ట్ నుంచైనా క్యాన్సర్ అనేది మనకి పుట్టచ్చండి. మనం మెయిన్ గా మాట్లాడుకునేది ఏంటి అంటే మేము సాలిడ్ ట్యూమర్స్, లిక్విడ్ ట్యూమర్స్ అని మేము విభాగాల కింద చేస్తాం. సాలిడ్ ట్యూమర్స్ అంటే ఇప్పుడు మన ఆహార పేటిక నుండి పుట్టింది, గొంతు దగ్గర నుండి వచ్చేది, లివర్ క్యాన్సరు, పొట్టకి సంబంధించిన క్యాన్సర్, పేగుకి సంబంధించిన క్యాన్సర్, రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ ఇట్లాంటివి ఉంటాయి. లిక్విడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్లు అంటే అవి మైలోమా, ల్యూకీమియా, లింఫోమా అట్లా రకరకాలు ఉంటాయి. ల్యూకీమియా అనేది ఏంటి అంటే రక్తం బాగా తగ్గడం, ప్లేట్లెట్స్ పడిపోవడము, కావాల్సిన దానికంటే ఎక్కువగా WBC కణాలు అనేవి ఉత్పత్తి అవి చనిపోతూ ఉండడము. మైలోమా అనేది ఏంటి అంటే మనం కామన్ గా పెద్ద వయసు వాళ్ళల్లో చూస్తాం. అదేంటి అంటే క్యాన్సర్ తో పాటు ఎముకలు అనేవి బాగా వీక్ అయిపోయి, విరిగిపోయి కిడ్నీ డ్యామేజ్ కూడా జరగచ్చు. సో దాన్ని మైలోమాస్ అని అంటాం. లింఫోమాస్ అంటే ఏంటి అంటే రక్తంలో పెద్దగా మార్పులు ఉండవు కానీ బాడీలో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. మన బాడీలో చీముని డ్రైన్ చేసే వాటిని మనం లింఫ్ నోడ్స్ అని అంటాం. వాటికి సంబంధించిన క్యాన్సర్ లా పుట్టే గడ్డల్లాగా ఫామ్ అయ్యి ఒళ్ళంతా ఫామ్ అవ్వచ్చు, దాన్ని లింఫోమాస్ అంటాం. సో జనరల్ గా మనం క్యాన్సర్లు అనేది ఈ రకంగా విభజిస్తాం అనమాట. అండ్ మనకి ముందు రోజుల్లో చూసుకుంటే కనుక క్యాన్సర్ అనేది అతి రేర్గా అంటే ఒక 10 సంఖ్యలో ఉన్న ఒక లక్షణాలు ఈనాడు లక్షల్లో పేషెంట్స్ అవుతున్నారు. ఎందుచేత అంటారు? నేనైతే మాత్రము, నేననే కాదు ఏ ఆంకాలజిస్ట్ అయినా కూడా ఖచ్చితంగా దాని లైఫ్ స్టైల్ మీదకే మాట్లాడతామండి. ఎందుకంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండాలి, అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు, రిపీటెడ్గా వాడిన ఆయిల్సే మళ్ళీ వాటితో కుక్ చేసే వాటి వల్ల ప్లాస్టిక్ యూసేజ్ ఒకటి బాగా పెరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఇంకోటి చెప్తానండి, చాలా మంది యాక్సెప్ట్ చేయరు కానీ నేను చెప్తాను. జనాలలో అవగాహన రావడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ తెలుస్తుందని నేను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్ ఉండేవి కాదు, ఇంతమంది డాక్టర్లు ఉండే కాదు. ఒక మనిషి చనిపోయాడంటే ఏదో కారణం చేత చనిపోయాడు అట్లా అనుకునేవాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అట్లా అని అనుకునేవాళ్ళు. కానీ క్యాన్సర్ వల్ల అని తెలుసుకునే మనకి ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఏలూరు అనేది 2-tier టౌన్ అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి ఊర్లో కూడా ఇంతమంది క్యాన్సర్ డాక్టర్లు మేము అందరం ఉండడం వల్ల ఏదన్నా క్యాన్సర్ అనేది సంక్రమించినట్టయితే మేము కొంచెం ఎర్లీగా చెప్పగలుగుతున్నాం, దానివల్ల అది క్యాన్సర్ వచ్చింది. ఇది వరకు అంతగానో పేషెంట్స్ కూడా వాళ్ళకి అవగాహన లేక అసలు హాస్పిటల్ కూడా వచ్చేవాళ్ళు కాదండి. సో వాళ్ళు చనిపోతే ఏదో కారణానికి చనిపోయారు అని అనుకునేవాళ్ళు, కానీ ఇలా క్యాన్సర్ వచ్చి ఇలా స్టేజ్ ముదిరిపోయి లాస్ట్ స్టేజ్కి వెళ్ళి చనిపోయారు అనే విషయం వాళ్ళకి అవగాహనకి తెలుసని కూడా తెలిసేది కాదు. అది వల్ల కూడా ఒక కారణం. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బాగా మందు తాగడం, స్మోకింగ్, తర్వాత ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినకపోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల మెయిన్గా అయితే మీరు చూస్తున్న
ఇన్ని రకాల క్యాన్సర్లో అతి ప్రభావితంగా అండ్ ఈ ప్రజల్లో జనాల్లో ఎక్కువ ప్రభావితం చెందుతున్న వైరస్ ఏంటి అండ్ క్యాన్సర్ ఏంటి? ఎక్కువగా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా అండి, ప్రపంచం మొత్తం కూడా మనకి కామన్గా వచ్చే క్యాన్సర్స్ అనేవి రొమ్ము క్యాన్సర్స్ అండి. రొమ్ము క్యాన్సర్లో మనకి ఒకటి ఏంటి అంటే అండి అదృష్టము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం పైపుకి సంబంధించిన క్యాన్సర్ను, ఊపిరితిత్తుల క్యాన్సర్ను స్కాన్ చేస్తే బయటపడుతుంది. రొమ్ము క్యాన్సర్ జనరల్గా ఏంటి అంటే నార్మల్గా మనం ఆడవాళ్ళు రొమ్ములు టచ్ చేసుకున్నప్పుడు కూడా బయటకు మనకి ఈజీగా తెలిసే అవకాశం ఉంది. అందువల్లే రొమ్ము క్యాన్సర్లు చాలా వరకు పేషెంట్స్ ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతారు, ఎందుకంటే వాళ్ళు త్వరగా డాక్టర్ దగ్గరికి వస్తారు, త్వరగా ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే మనకి పికప్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ట్రీట్మెంట్ త్వరగా జరగడం వలన ఒక రొమ్ము క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతాడు. వేరే క్యాన్సర్తో సంబంధించినట్టయితే, వేరే క్యాన్సర్తో మనం కంపేర్ చేసినట్టయితే, మేము ఇక్కడ కామన్గా మా గుడ్ సమర్టన్ హాస్పిటల్లో కూడా మేము కామన్గా చూసే క్యాన్సర్స్ ఎక్కువ కూడా రొమ్ము క్యాన్సర్స్, గొంతు, నాలిక, చిగురు, దవడ క్యాన్సర్స్ ఒకటి, ముఖద్వారం, ఆడోళ్ళలో ముఖద్వారం క్యాన్సర్స్ ఒకటి బాగా కామన్గా చూస్తాం. ఈ 3-4 క్యాన్సర్స్ బాగా ఎక్కువగా చూస్తాం. అండ్ ఎలాగో రొమ్ము క్యాన్సర్ బట్ చెప్పారు కాబట్టి అసలు ఎందుకు వస్తుంది ఎక్కువ రొమ్ము క్యాన్సర్? రొమ్ము క్యాన్సర్ జనరల్గా అంటే అదే చెప్తున్నా కదండి, దాదాపుగా ఒక 15% వరకు రొమ్ము క్యాన్సర్లు మనకి వంశపారపర్యంగా సంక్రమించే అవకాశాలు ఉంటుంది. రెండోది ఏంటి అంటే బాగా ఓవర్గా ఒబిసిటీ ఉండడం వల్ల, అంటే బాగా స్థూలకాయం, అంటే బాగా ఊబకాయం అంటారు కదా, ఆ టైప్లో కొంచెం బాగా లావు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కామన్గా వస్తుంది. బట్ వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా, లండన్ ఇట్లాంటి కంట్రీస్లో మాత్రం ఎక్కువ అవకాశాలు. వాళ్ళు ఏంటి అంటే అక్కడ ఆడవాళ్ళు కొంచెం స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ బాగా ఉంటాయి. మనకంటే కూడా ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ, మన ఇండియన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే అట్లా వెస్ట్రన్ కంట్రీస్లో పాపులేషన్లో. అందువల్ల ఏంటి అంటే మనకంటే కూడా వాళ్ళకి రొమ్ము క్యాన్సర్లు చాలా కామన్గా వస్తాయి. మనకి 100 మందిలో ఒక 2-3 వస్తే వాళ్ళకి 100 మందిలో 8 మందికి 10 మందికి రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తినే ఫుడ్ వల్ల హై ఫ్యాట్ డైట్, అంటే కొవ్వుతో కూడుకున్న పదార్థాలు ఎక్కువ తినడము, స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండడము వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అండ్ సార్ ఇప్పుడు ఒక క్యాన్సర్ యొక్క బాధితులకి, ఒక పేషెంట్స్కి క్యాన్సర్ అంటే ఇంకా మరణమే అనే సిచ్యువేషన్స్ లో ఉంటారు. ఇంకా నిజంగా క్యాన్సర్ అంటే ఒక చావు వరకు వెళ్ళినట్టే, అయితే చావే అంటారా? అలానే కాదండి, క్యాన్సర్ అంటే మరణం అలాంటిది ఏమీ కాదండి. మనము క్యాన్సర్ని కొంచెం త్వరగా గుర్తించినట్టయితే, త్వరగా మనము డాక్టర్ దగ్గరికి, అంటే ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనం చాలా వరకు క్యాన్సర్లు తగ్గించుకునే అవకాశాలు అయితే మనకున్నాయి. ఏదో లాస్ట్ స్టేజ్ అట్లాంటివి ఉండడం తప్ప, అట్లా కాని పక్షంలో అయితే మాత్రము మనము చాలా వరకు క్యాన్సర్లు కొంచెం త్వరగా గుర్తించినట్టయితే, మనం సరైన ట్రీట్మెంట్ టైంకి, సమయానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మనం తీసుకున్నట్టయితే మనకి కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి అండి, ఫలితాలు బాగుంటాయి. అండ్ సార్ క్యాన్సర్ యొక్క చికిత్స, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఏ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా కూడా అండి జనరల్గా 3 విభాగాలు అనేవి మెయిన్ విభాగాలు ఉంటాయండి. మెడికల్ ఆంకాలజీ అంటే, నేను మెడికల్ ఆంకాలజిస్ట్, అంటే మేము కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ వీటన్నిటితో మేము డీల్ చేస్తూ ఉంటాము. సర్జికల్ ఆంకాలజీ అంటే ఆపరేషను, సర్జరీస్కి సంబంధించిన విభాగం, దానికి సెపరేట్గా ఇంకొక విభాగం, ఇంకొక టీం ఉంటుంది. రేడియేషన్ ఆంకాలజీ అంటాం, అంటే రేడియేషన్కి సంబంధించింది, ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన విభాగం వేరే ఉంటుంది. సో మేము ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ఎవరెవరు ఏ టైంలో పేషెంట్కి మా సర్వీసెస్ అనేవి మేము అందించాలో అవి అందిస్తూ ఉంటాం. ఓకే, ఆ టైప్లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే క్యాన్సర్ యొక్క అవగాహన అనే కార్యక్రమం భాగంగా మాకు ఇంత మంచి విషయాలు అందజేసినందుకు మా MTV తరపు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఈసారి 2025 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ యునైటెడ్ బై యూనిక్నెస్. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనము జరిగే ట్రీట్మెంట్ అవన్నీ మనం సరిగ్గా చేసినట్టయితే మనం యూనిక్గా ఉంటాం, అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా వాళ్ళకి లైఫ్ అనేది యాడ్ చేసిన వాళ్ళం అవుతాం. రెండోది ఏంటి అంటే, మనము ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మంది ఒక చీకటి కింద ఫీల్ అవుతారు, అంటే ఒక అంధకారం లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే క్యాన్సర్ యాడ్స్ మోర్ పెయిన్ టు పేషెంట్ అండ్ ఆల్సో పేషెంట్ అటెండర్స్. అంటే ఓన్లీ పేషెంట్కే కాదు, పేషెంట్ వాళ్ళ బంధువులకి కూడా, బంధువులు, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి కూడా ఒక రకమైన ఇదిలాగా యాడ్ చేస్తుంది. కానీ ఈసారి థీమ్ ప్రకారం ఏంటి అంటే, ఆ చీకట్లో కూడా మేము క్యాండిల్స్ లాగా నిలబడి మేము ఒక వెలుగు ఇచ్చి పేషెంట్స్ అందరికీ కూడా కొంచెం లైఫ్ అనేది మేము యాడ్ చేద్దామని అనుకునేది ఈసారి థీమ్.